ఇప్పుడు ఏపూరి సోమన్న చుక్క రామనరసన్న ఇద్దరు కలిసి ఆట పాట ఒక్క నిమిషం. అన్న సోమన్ నాకు మైక్ ఇవ్వాలి. వర్తిల్లాలే మాదిగల ఐక్యత, వర్తిల్లాలే వర్తిల్లాలే. ఈడ కూర్చున్నోళ్ళంతా ఓకే ఓకే అన్న అన్న అన్నది ఏ ఉండకూడదన్న అన్న వర్తిల్లాలే మాదిగ ఉపకులాల ఐక్యత, వర్తిల్లాలే మాదిగ ఉపకులాల ఐక్యత. అన్న మాకు టైం ఎంతసేపు ఇస్తారో దాని ప్రకారమే మాట్లాడతాం. దయచేసి ఏమనుకోవద్దు ఎవరు కూడా. ఎందుకంటే సోమన్నకు మైక్ ఇచ్చిరు అనుకో, ఎక్కువసేపు ఆడతాడు, ఎక్కువసేపు మాట్లాడతాడు, ఎక్కువసేపు. సంతోషం, చాలా సంతోషం. మేము ఇంకా ధైర్యంగా మాట్లాడతాం. ముఖ్యంగా కూడా నేను అది చెప్తాందుకే వచ్చిన ఈ వేదిక మీదకి. అయితే మా కాశీమన్న, మా సామేలన్న, మా సోమన్న, మా వీరేశమన్న, ఇట్లా మా రాజనరసన్న, ఇట్లా అందరూ మాట్లాడుతుంటే నిలబడుతుందుకే వచ్చిన ఈ వేదిక మీదకి. నాది ఇంకొక కోణం కాదు. ఏదైతే సామాజిక న్యాయమై ఉంటుందో, ఏదైతే సమన్వయమై ఉంటుందో దానిపైన సుక్కరాం నడిసే పాట ఉంటది. ముఖ్యంగా ఎన్జీ కాలేజ్ అవతల ఉన్నటువంటి ప్రజలంతా కూడా, నా మాదిగ ఉపకులాల సోదరులంతా కూడా లోపలికి రావాల్సిందా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యంగా వీరేష్ అన్నకు ఇంత గొప్ప వేదిక కలిగించినటువంటి మాదిగ ఉపకులాల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాల పైన గత 30 సంవత్సరాలుగా సుదీర్ఘమైనటువంటి పోరాటం నడుపుతున్నటువంటి మందకృష్ణ సారి వీరేష్ అన్నకు మీరందరూ చప్పట్లు కొడుతూ పాట పాడతా, లేకపోతే పాడ. అయితే ఇక్కడ చాలా మంది జరసేపు జరుగురామయ్య కానీ మళ్ళీ దొరుకుతుందో అయితే ఇక్కడ చాలా మంది జరసేపు జరుగురామయ్య కానీ మళ్ళీ దొరుకుతుందో దొరకదు. ఇట్లా నేనేమంటా, నేను పాట మీద రాసిన పాట మా సోమన్న మీద కాదు, నేను పాట మీద పాట రాసిన గద్దరన్న మీద కాదు, నేను పాట మీద పాట రాసిన గోరె టెంకన్న మీద కాదు. ఎందుకు అంటే ఇదే సోమన్న పాట వాడిన రోజు నా ముడ్డికుండ షెడ్డికి పొక్కలు పోయి కూసుంటే నేను బొంతదారం కట్టుకొని వేదిక మీద ముంగల కూర్చొని చూసినటువంటి వ్యక్తిని కాబట్టి కొన్ని సందర్భాలలో బాధ అనిపించింది, అందుకే రాసిన తప్ప వ్యక్తిగతంగా సోమన్న నాకు శత్రువురానే, నాకేం శత్రువు కాదు. నా ముందల వరుసలో ఉన్నటువంటి నా గురువు, దాంట్లో డౌటే లేదు. ఏ రకరకాల ఏమిదో మాట్లాడుతున్నాడు ఓడోడు. నేను నిన్న మొన్న కాలంలో చెప్పిన, గూటం దెబ్బల గుంపును చూడు గూడెం గూడెం కదిలిందో, గూటం దెబ్బల గుంపును చూడు గూడెం గూడెం కదిలిందో, అంగడి సక్కాలందల తోలు తల్లి బేగై తోలిందో. రాసిన తర్వాత నేను మనస్ఫూర్తిగా ఒక మాట అయితే చెప్పదలుచుకున్న ఈ వేదిక మించెళ్ళి, నిజంగా మా ఎర్ర ఊపలన్న బతికుంటే ఈ మాల సోదరుల నోటి నుంచి నేను కావచ్చు, మా ఏపూరి సోమన్న కావచ్చు, మా కుటుంబాల గురించి ఇన్ని మాటలు పడేటోళ్ళం కాదు భయ్. మనకెట్లా సిగ్గు లేదో మనం ఒకసారి సిగ్గు తెచ్చుకోవాలి. ఇలా కూర్చున్నాం అంతా. వాడు అంటాడు ఏపూరి సోమన్న పర్సనల్ విషయాలు మాట్లాడతాడు. సభ్యత ఉన్నది భయ్, మాకు సంస్కారం ఉన్నది. ఏ ఒక్కరోజు కూడా నేను మాట్లాడలే. గోరెటం కన్నా పర్సనల్ విషయాలు మాట్లాడినాను, నేను గద్దారన్న పర్సనల్ విషయాలు మాట్లాడినాను. మా ఏపూరి సోమన్న పర్సనల్ విషయాలు ఎట్లా మాట్లాడతారా? సుక్కరాం నడిసే మాలల్ల పిల్లని పెళ్లి చేసుకుంటే